మనకి లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా మిలిటరీ సైడ్ ఆర్మీ ఫోర్స్‌లో రిక్రూట్‌మెంట్స్ అనేవి తగ్గిపోయాయని రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో రిటైర్డ్ ఆర్మీ మేజర్ మనకి బక్షి గారు కూడా చెప్పడం జరిగింది కదా! సో, ఇలాంటి ఒక వీక్‌నెస్ ఉన్న పాయింట్‌ని వాళ్ళు టార్గెట్ చేసుకొని ఇలా ప్రవర్తిస్తున్నారని అంటారా? అది తప్పండి అది. అంటే బక్షి గారు అన్నది ఒక లాజికల్ పాయింట్ ఏంటంటే మనకు కంటిన్యూస్ రిక్రూట్మెంట్ అనేది ఆర్మీ రిక్రూట్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అది. ఇండియా లాంటి కంట్రీలో మనం అలాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు అనేది బక్షి గారు చెప్పారు డెఫినెట్గా. అది పాయింట్. బట్ దానికి దీనికి సంబంధం లేదు. మన దగ్గర మ్యాన్ పవర్ తక్కువ ఉండి కాదు. వీ హ్యావ్ ఎనఫ్ మ్యాన్ పవర్. అలాంటప్పుడు ఒక చిన్న ప్లేస్నే కాపాడుకోలేని మ్యాన్ పవర్ మన దగ్గర ఉంటే రేపు పొద్దున వారికి ఎలా వెళ్ళగలుగుతాం? అది ఇట్స్ నాట్ రిలేటెడ్. అంటే దానికి దీనికి లింక్ లేదు అది. సో బేసిక్ ఏంటంటే మనకున్నటువంటి అక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీస్ కానీ లేదా మనకున్నటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ డిఫెన్స్ ఫోర్సెస్లో అక్కడ కోఆర్డినేషన్ చాలా బాగానే ఉంటుంది జనరల్గా. బట్ అక్కడ ఏదో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితే అక్కడ డెఫినెట్గా జరిగింది. అండ్ రిక్రూట్మెంట్ అంటారు, ఆ రిక్రూట్మెంట్ కంటిన్యూస్గా జరగాల్సిందే. అది మనం ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు రిటైర్ అవుతుంటారు, ఫ్రెష్ బ్లడ్ని ఇంక్లూడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇది ఒక సిస్టమ్ అండి. మనం మళ్ళీ ఒక 4-5 ఇయర్స్ తర్వాత మళ్ళీ రావాలి అన్నప్పుడు అసలే డిఫెన్స్లోకి పోవడానికి చాలామంది తక్కువ చూపిస్తున్నారు ఇప్పుడు ఇంట్రెస్ట్. ఇంతకుముందు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేక మిగతా వాటితోటి ఒక ఊళ్ళో ఒక 10 మంది డిఫెన్స్ వాళ్ళు పోయి జాయిన్ అయినప్పుడు ఒక హీరో వర్షిప్ తోటో లేకపోతే లైఫ్ సెటిల్ అవుతుందనో ఇంకో దాంతో అక్కడ ఆర్మీ రిక్రూట్మెంట్స్లో డిఫెన్స్ రిక్రూట్మెంట్లో చాలా చాలా హెవీగా వచ్చి పడేవాళ్ళు. బట్ ఇప్పుడు కొంచెం తగ్గింది అది. సో దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ అప్లికేషన్స్ని కనుక తీసుకుంటే ప్రాస్పెక్టివ్ ఇది కనుక తీసుకుంటే కొంచెం స్లోగా ఇట్స్ కమింగ్ డౌన్, స్లో డౌన్ అవుతుంది. సో దానికి గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే వాళ్ళకి ఎక్కువ షాప్స్ ఇవ్వడము, వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ చూపించడం లాంటిది కూడా గవర్నమెంట్ చేస్తూ వస్తుంది. సో ఈ పర్టికులర్ దీంట్లో నేనేమంటానంటే ఇది రిక్రూట్మెంట్ ఆపకూడదు. బట్ ఇలాంటి సిచ్యువేషన్కు దానికి సంబంధం లేదు. బట్ ఏ సిచ్యువేషన్ జరిగినా బ్లెస్సింగ్ ఇన్ డిస్కస్ ఏంటంటే ఇలాంటి జరగకూడదు. జరిగిన తర్వాత ఇంత మంచి చక్కటి అవకాశం ఉంది మనకు, ఇంకొకసారి ఇలాంటిది జరగకూడదని ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పిన తర్వాత కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నారేమో. గ్రౌండ్ వర్క్ ఏదైనా డిప్లొమాటిక్ రిలేషన్ ఏదైనా కూడా ఎదుటి వాళ్ళను సదురుకునేలాగా వాళ్ళు కూడా సెటరేట్ చేసుకునే కంటే ముందు వీ షుడ్ సెండ్ ఏ సిగ్నల్. ఎంటైర్ కంట్రీ ఈస్ బాయిలింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్. ఇవాళ ముస్లిమ్స్ కూడా రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు. ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ దట్ అప్పుడు కొన్నిసార్లు సైలెంట్గా ఉండేవాళ్ళు కూడా, న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా ఇవాళ యూ టచ్ బేస్ ఎనీవన్. ఈవెన్ కాశ్మీర్లో రోడ్ల మీదకి వస్తున్నారు మనుషులు. వాళ్ళు కూడా దిస్ ఇస్ నాట్ ద రైట్ వే అని చెప్తున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే దే ఆల్సో రియలైజ్ దట్ పాకిస్తాన్ ఈజ్ నాట్ ద కంట్రీ టు జాయిన్. ఇఫ్ వి జాయిన్ విత్ దెమ్ అది కూడా మనం రేపొద్దున మనకు కూడా ఒక ఒక చిప్పగతి వస్తుంది మనకు. అంటే విల్ స్టార్వ్ అండ్ విల్ డై అనే దానికి అక్కడ కనపడుతుంది. ఇండియా ఈజ్ ప్రోగ్రెసింగ్, ఇక్కడంతా బాగుంది. గవర్నమెంట్ రైల్వే కనెక్టివిటీ తీసుకొస్తుంది. ఇప్పుడు జమ్మూకు ఒక సపరేట్, శ్రీనగర్కు జమ్మూకు రైల్వే కనెక్టివిటీని తీసుకొస్తున్నారు. ఎయిర్పోర్ట్స్ని అప్గ్రేడ్ చేస్తున్నారు అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు. ఇదంతా టైంలో ఏదైతే వాళ్ళు అనుకున్నారో వాళ్ళ ఆబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ టూరిస్టులు రావద్దు, మళ్ళీ ఇక్కడ ప్యానిక్ ఇవ్వాలి. ప్యానిక్ ఇవ్వడం వల్ల లోకలైట్స్లో మళ్ళీ ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. వాళ్ళు స్టార్వింగ్ వస్తుంది. స్టార్వింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు కావాల్సినటువంటి యూత్ను వాళ్ళ వైపు మళ్ళీ తిప్పుకొని వాళ్ళు మళ్ళీ మనకి అగెనిస్ట్గా మన వాళ్ళని మనకి అగెనిస్ట్గా ప్రయోగించవచ్చు అనేది వాళ్ళ ఆబ్జెక్ట్ క్రాస్ రోడ్స్లో మనం ఇప్పుడు ఉన్నాం ఎగ్జాక్ట్గా. ట్రూ. కానీ జమ్మూ కాశ్మీర్కి వచ్చేసరికి అది ఈవెన్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇండియా, బట్ స్టిల్ టెర్రరిస్టులకి షెల్టర్ ఇస్తున్న ప్లేస్ జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అంటే మీరు రీసెంట్గా విజిట్ చేసి వచ్చారు కాబట్టి యూ నో ద డెప్త్ ఆఫ్ దట్. ఇక్కడ ఎలా ఉంటుందంటే మైనారిటీ దీంట్లో ఉన్నప్పుడు తెలియకుండా ఒక రకమైనటువంటి మనం రైట్ అయినా రాంగ్ అయినా మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంటాం కొన్నిసార్లు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఇది ఇప్పుడు ఈ రోజు నుంచి ఉన్నది కాదు, దాదాపు 90-80 ఏళ్ల నుంచి ఉన్న తర్వాత అది వాళ్ళ బ్లడ్లో ఏంటంటే ఇది మన వాళ్ళు కాదు, ఇది వేరు, మనది, మనం ఒక సపరేట్ ఇస్లామిక్ స్టేట్ మనం పెట్టుకున్నట్టు ఉండాలి అనేది రూట్స్ నుంచి అలా తీసుకుంటూ వచ్చేసి అక్కడ వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ సిస్టంలో కూడా అక్కడ స్కూల్స్ నడవనియలేదు, ఇంకోటి నడవనియలేదు. ఒక అన్రెస్ట్ అనేది కంటిన్యూస్గా ఉండాలి. అండ్ పాకిస్తాన్ వాళ్ళకున్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ అన్నిటినీ కూడా డైవర్ట్ చేయడానికి ఇదొకటి ఒక రీజన్ అయింది. నిజంగా చెప్పాలంటే నాకు స్ట్రైట్ క్వశ్చన్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో టు ద పాకిస్తాన్, నేను అడిగేది ఏంటంటే పిఓకే అని, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మన భారతదేశంలో శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ కలవకంటే ముందు వాళ్ళు ఆక్యుపై చేసుకున్న లైన్ను మాకు ఇది వదిలిపెట్టండి అని అంటే అప్పుడు ఆ రోజున ఒప్పుకోవడమే చాలా చేసినటువంటి పెద్ద తప్పు. సరే, అప్పుడు యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ అది పెట్టుకొని అదొకటి పెట్టారు, బాగానే ఉంది. బట్ ఆ పిఓకేలో
పాకిస్తాన్ లోపలనే ఉంది కదా, వాళ్ళ అడ్మినిస్ట్రేషనే ఉంది కదా. దో అక్కడ ఒక సుప్రీంకోర్టు ఉంది, అక్కడ ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు అనేది నామకే వ్యవస్థ ఉంటుంది. బట్ అండర్ ద కంట్రోల్, అండర్ ద కరెన్సీ ఆఫ్ ద పాకిస్తాన్ నడుస్తుంది. వాళ్ళు ఈ రోజున ఎందుకు తిరగబడుతున్నారు, వాళ్ళు ఎందుకు స్ట్రీట్స్లోకి వచ్చి గొడవ చేస్తున్నారు, ఎందుకు పాపం వాళ్ళకి అంత పావర్టీ లైన్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మినరల్స్ని తీసుకెళ్ళి అమ్ముతున్నారు, వాళ్ళకి ఏం రూపాయి రావట్లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పవర్ జనరేట్ చేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి పవర్ను వాళ్ళకు చాలా ఎక్స్పెన్సివ్ పవర్ వాళ్ళకి రేట్స్ వాళ్ళు పెట్టి పవర్ కొనుక్కుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ మనం ఎందుకు ఇంకా ఎక్కువగా మనం ఎక్స్పోజ్ చేయలేకపోతున్నది, ఇండియన్ మీడియా కూడా దీని మీద ఎందుకు ఎక్స్పోజ్ చేయలేకపోతుంది. సో ఇది ఎందుకు చర్చ జరిగేలాగా ఎందుకు జరగట్లేదు ఇక్కడ? దట్ ఈస్ వాట్, ఎందుకు జనాల్లో ఈ అవేర్నెస్ని క్రియేట్ చేయట్లేదు? కొన్ని దశాబ్దాలుగా ఈ పగలు కక్షలన్నీ మీరు ఇందాక అన్నారు కదా, అప్పుడే గవర్నమెంట్ సరైన డెసిషన్ తీసుకుని ఉంటే మేబీ ఈ జనరేషన్ వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళేమో. సో అప్కమింగ్ వాళ్ళ గురించి అన్నా ఇప్పుడు పర్టికులర్గా ఒక డెసిషన్ తీసుకోవాలి, ఇఫ్ యు ఆర్ ఇన్ దాట్ ప్లేస్, మీరైతే ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? ఇక్కడ ఒకటి సి, బిజినెస్లో అయినా ఒక కంట్రీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్లో అయినా కూడా మనకు కొన్ని కట్ త్రోట్ డెసిషన్స్ అనేది తీసుకోవాలి. అంటే ఇది మనకు ఫ్యూచర్లో కూడా చాలా ప్రాబ్లం వస్తుంది, దీనివల్ల నాకు లాభం లేదు అని అనుకున్నప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకొని చేయాలి. అది కాశ్మీర్ మనది, మనం కాశ్మీర్ని వదిలిపెట్టుకోలేము. మనకు అది అసలు దాని మీద మనకు నా ఒక చేతినో లేకుంటే ఒక లెగ్నో లేకుంటే ఒక హెడ్నో తీసేయమంటే నేను ఎలా ఇవ్వలేము, అది ఉండదు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈజ్ అన్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ బై ది పాకిస్తానీస్. అండ్ అక్కడ ఉన్నటువంటి దాంట్లో నేనై ఉంటే ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ మన వైపు మనం డైవర్ట్ చేసుకోవడానికి ఎన్ని రకాల ప్రయోగాలు చేయాలో అన్ని రకాల ప్రయోగాలు చేస్తాం. అండ్ నెంబర్ 2 ఈజ్ పాకిస్తాన్ వాళ్ళకున్నటువంటి ముస్లిం కంట్రీస్ని ఏదైతే మోడీ గారు ఇస్లామిక్ కంట్రీస్ అన్నింటిని లోపల కూడా నా ఈజ్ ఎ డార్లింగ్, వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైన మనిషి, సౌదీ, దుబాయ్ వీళ్ళన్నింటిలో కూడా డిప్లొమాటిక్ దానితోటి ఉన్న తర్వాత సో ఇంకా ఒక వాళ్ళ వైపు సింపతి వచ్చేలాగా చూడకుండా, సింపతి వచ్చే వాళ్ళలాగా చూడకుండా ఇమీడియట్గా స్ట్రైక్ చేయాలి. వాళ్ళ ప్రాబ్లం ఏమొచ్చింది, ఒక 4 టెర్రరిస్ట్ చంపిపోతే మనం పట్టుకోలేకపోతున్నాం అనేది వచ్చింది. ఇట్ ఇస్ అ బిగ్ ఫారెస్ట్, మనకు కూడా కష్టమే, నేను ఒప్పుకుంటాను. బట్ అది ఏం మెసేజ్ ఇస్తుంది? ఒక 4 పట్టుకోలేకపోతున్నటువంటి కంట్రీ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఏంటి, వాళ్ళకున్న కెపాసిటీ ఏంటి అనేది ఒక ఆర్డినరీగా సౌత్లో ఉన్నటువంటి నాకు కూడా కలగగలిగే అవకాశం ఉన్నప్పుడు మనకేం చేయాలంటే వీటన్నిటికంటే స్ట్రైక్ ఆన్ ద పాకిస్తాన్, స్మాష్ ఇట్. దాని మీద హ్యుమానిటేరియన్ రైటా రాంగా అది తర్వాత నేను సర్వైవ్ అవ్వాలి. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఇండియన్ సిటిజన్స్. నా దేశ భవిష్యత్తు కోసము ఈ పర్మనెంట్ మిలిటరీ ఎక్స్పెండిచర్ను తగ్గించుకోవాలనంటే దాన్ని వీకెండ్ చేసేయాలి. ఆల్రెడీ బలూచిస్తాన్లో అక్కడ గొడవలు నడుస్తూనే ఉన్నాయి. సో బలిచ్ లిబరల్ ఫ్రంట్ అక్కడ చాలా వాళ్ళు ఇట్స్ ఆల్మోస్ట్ 40 to 50%, మోర్ దెన్ 50% ఆఫ్ ద ఏరియా ఇస్ బలూచిస్తాన్. పంజాబ్ అండ్ సింధ్ రెండు, ఈ పంజాబ్ సింధు తీసేస్తే మిగతా వాటిల్లో ఉంది. పంజాబ్కు సింధుకు వాటర్ గొడవలు ఉన్నాయి, అక్కడ దాంట్లో ఉంది. సో అది ఒక టెర్రరిస్ట్ స్టేట్గా మనం డిక్లేర్ చేయించడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? వాళ్ళు వెళ్ళి మాది పాకిస్తాన్, మాది కాశ్మీర్, మాది ఇది అని వాళ్ళు ఎందుకు ప్రతిసారి అనుకునేలా ఉండే? అసలు ఎంతకాలం దీన్ని ఎందుకు అంత క్యాజువల్గా తీసుకుంటున్నాం మనము? అండ్ వై వీఆర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ అవర్ బడ్జెట్ ఆన్ ఎ పర్టికులర్ స్టేట్ అక్కడ చేసుకోవడం? వన్స్ ఫర్ ఆల్ ఇది సొల్యూషన్ రాకుండా ఉంటే ఇంత కాన్సెన్సస్ అనేది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో ఇంత ఓపెన్ కాన్సెన్సస్ అది ఎప్పుడు రాదు. వరల్డ్ వైడ్గా మనకు సపోర్ట్ చేస్తున్నారు. రీసెంట్గా చూసాము, ఇఫ్ పాకిస్తాన్ ఈజ్ టేకింగ్ డిస్టర్బ్ చేస్తా ఇండియాను, నేను పాకిస్తాన్ మీద అటాచ్ చేస్తా అని చెప్పేసి మనకు ట్రంప్ కూడా మనకు స్టేట్మెంట్ ఇచ్చాడు. అండ్ యూకే పార్లమెంట్లో ఒక అతను అది చెప్పాడు. అండ్ మీరు యూరోపియన్ యూనియన్లో నెదర్లాండ్స్లో వీటిలలో తీసుకుంటే అతను చాలా ఓపెన్గా వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో ఇటువంటి వాటిల్లో ఎక్కడ ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినా దాని రూట్స్ అన్నీ వచ్చేసి పాకిస్తాన్లో ఉన్నాయి అన్నప్పుడు ఇంతకంటే మనకు దొరికేటువంటిది ఉంటుందా? అండ్ మనకు చాలా ఫ్రెండ్ అండ్ చాలా డియరెస్ట్ ఫ్రెండ్ అండ్ సపోర్టర్ మనకి ఇజ్రాయలీ టెక్నాలజీని వాడుకుంటూ ఈ టైంలో వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ తీసుకుంటూ వై వీఆర్ నాట్ స్ట్రైకింగ్ ఆన్ పాకిస్తాన్? దిస్ ఈజ్ ఓన్లీ ద సొల్యూషన్ నౌ ఆర్ నెవర్. అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. అండ్ ఇండియా ఈజ్ ప్రిపేర్డ్ నౌ. మనకి ఇప్పుడు పెద్ద తలనొప్పులు ఏం లేవు, బాధలు లేవు. అండ్ ద ఎంటైర్ కంట్రీ ఈజ్ ప్రోగ్రెసింగ్. మనము ఆల్మోస్ట్ 4th నుంచి 5th నుంచి 3rd మనము లార్జెస్ట్ ఎకానమీగా మనం గ్రో అవుతున్నాం. సో ఈ రోజున మనకు ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కంట్రీ ఈజ్ నాట్ దట్ ప్యాథటిక్. ఇవాళ మనకు అటువంటి పరిస్థితి ఏం లేదు మనకు. నా వీ కెన్ ఎఫోర్డ్ ఇఫ్ ఇట్ ఈస్ సరిగ్గా చెప్పాలంటే
సరిగ్గా 7 daysలో వారు ముగించవచ్చు. నాట్ బియాండ్ దట్. ఆడ అటామిక్ ఏదో మాట్లాడతారండి మీడియాలో కూర్చొని చాలామంది, బుల్షిట్. అది ఏమీ కాదు. ఎవడు ఆ బటన్ నొత్తలేడు, ఎవడు ఏమీ చేయలేడు. ఫస్ట్ మీకు ఆ బేసెస్ను ఫస్ట్ టార్గెట్ చేసేటువంటి కెపాసిటీ మనకు ఉంది. ఫస్ట్ వాటిని చేస్తామంటే ఆ కంట్రీ ఉండదు ఇంకా ఫర్దర్గా. అండ్ ఇప్పటిదాకా జరిగినటువంటి యుక్రెయిన్ రష్యా వార్లోనే ఇప్పటిదాకా బెదిరిస్తున్నారు తప్ప దాన్ని వాడడానికి లేదు. ఆఫ్టర్ ఆల్ అలాంటి పవర్ఫుల్ కంట్రీసే వాడినప్పుడు, అమెరికా మన ఇరాన్ మీద జరుగుతున్నప్పుడు, ఇరాన్ దగ్గర వీళ్ళకంటే ఎక్కువ అటామిక్ పవర్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళే వాడినప్పుడు ఈ పాకిస్తాన్ వాడుతుందని ఎలా ఉంటుంది అది? సో అది అసలు రూల్డ్ అవుట్. దాని గురించి మనం వరి అవ్వాల్సిన పని లేదు. ఆప్ ఖబర్దార్ ఆప్ అంటే ఇంకా పబ్లిక్ని ఏదో రెచ్చగొట్టాలి ఇంకా అనుకొని అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఇప్పుడు ఉండాల్సింది ఏంటంటే యూ టేక్ ఎ డెసిషన్. అండి ఇజ్రాయెల్ ఎలా చేసింది, వాళ్ళ మీద పెయిన్ రాగానే ఇమీడియట్లీ యూనో విత్ ఇన్ నో టైమ్ దే స్మాష్డ్ ఆల్. ఇప్పుడు మనం వాళ్ళని చదువుకునే ప్లేసెస్ ఇస్తున్నాం. సయ్యద్ హఫీజ్ సయ్యద్ చక్కగా నిన్న చూపిస్తున్నారు మనకు, అక్కడ ఎక్కడ ఉన్నాడు, ముందట ఎలా ఉంది, ఎక్కడ ఉంటున్నాడు, ఎవరిని ఎలా కలుస్తున్నాడు, కింద ఎంత బంకర్ ఉంది అనేది కూడా చాలా క్లియర్గా ఉంది. హీ ఈజ్ ద మెయిన్ పర్సన్. సో క్రోర్స్ ఆఫ్ మనకున్నటువంటి 140 కోట్ల మంది ఇండియన్ పాపులేషన్ నిద్రపోకుండా చేస్తున్న ఒకటే ఒక మనిషి. అది ఏముంది, స్ట్రైక్ చేయండి, లెట్స్ ఫేస్. కొంతకాలం మనకు ప్రాబ్లం వస్తుంది, పోస్ట్ వార్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకు. మనం కూడా కొంతమందిని మనం సాక్రిఫైస్ చేయాల్సి వస్తే రావచ్చేమో. బట్ నౌ ఆర్ నెవర్. ఇది రైట్ టైం, రైట్ డెసిషన్ మనం ఇప్పుడు తీసుకోవాలి. దట్స్ అ బ్యూటిఫుల్ కాశ్మీర్. అండ్ దానికంటే చాలా అందమైంది పిఓకే. అండ్ చాలా మినరల్ రిచ్గా ఉంది. దానికోసం చైనా వస్తుంది అక్కడ, ఇంకొక పార్ట్లో చైనా టచ్ అవుతుంది అక్కడ. ఆ చైనా వచ్చి వాళ్ళు ఒక బ్యూటిఫుల్ రోడ్ వేసేసుకొని అక్కడ నుండి పైకి తీసుకొని వెళ్తున్నారు. వై ఆర్ వీ కీపింగ్ క్వైట్? ఎప్పుడు మనం చూపించుకునేది వీఆర్ ఆల్సో అంటే మనం 4th 5th ఎకానమీతో పాటు 4th 5th పవర్ఫుల్ కంట్రీ అని అనిపించుకోకపోతే ఎలా? మనం వాట్ ఈస్ దట్ మెసేజ్ వీఆర్ గివింగ్ టు ద వరల్డ్? దట్ ఈస్ వాట్. సో ఇంత నైబర్ కంట్రీస్ మనకు సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత మోడీ గారు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారా? డెసిషన్లో ఒకటి ఉందండి. ఇప్పుడు వాటర్ది ఉంది, అది ఇమీడియట్గా మనం ఏం చేసేది కాదు. అది దాట్స్ అబౌట్ 5 to 10 years ఆఫ్ ద లాంగ్ టర్మ్ ప్లాన్స్ అవన్నీ కూడా. దాని మీద డ్యామ్స్ కట్టాలి, టన్నల్స్ పెట్టాలి, వాటర్ని డైవర్ట్ చేయాలి. బట్ ఒక ఫియర్ కాంప్లెక్స్ క్రియేట్ చేయడానికి దాన్ని మేము ఇవ్వను అనలేదు. కెప్ట్ ఇట్ అండర్ అబయన్స్ అని పెట్టారు. దాన్ని సస్పెండ్ చేస్తున్నాం అనేలాగా ఉంది అది. సో అది బాగుంది అది. బట్ దానికంటే బియాండ్గా మనకు వాళ్లకు డిప్లొమాట్స్ని తీసేయడము పేయడము అది చాలాసార్లు చేస్తుంటాం. ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడల్లా తగ్గించుకోవడం అదంతా ఉంది. తగ్గించుకున్నారు తప్ప కంప్లీట్గా వాళ్ళని బైకాట్ చేసి పంపించడం కూడా మనం చేయలేదు. అంటే ఇండియాకి ఎప్పుడు కానీ మన డిప్లొమసీ అనేది రైట్ ఫ్రమ్ డే వన్ మనం మంచి అని అనుకుంటున్నాం. బట్ అది మన స్కిన్కు హీట్ వచ్చేసి బబుల్స్ వచ్చేదాకా, అది వచ్చిందాకా కూడా కూర్చున్న తర్వాత ఇది ఇంకా కొంచెం బెటర్గా ఉండాలి. అంటే మనం ఆవాజ్ ఇచ్చేసి పెయిన్ అయిన తర్వాత ఇప్పటికి దాదాపు 10 days అవుతుంది. 10 days తర్వాత కూడా ఇంకా మనం అలాగే ఉన్నాము అని అనుకుంటే అది ఇట్స్ నాట్ రైట్ థింగ్. చేతకాంతనం లాగా అని అనుకుంటారు, అడ్వాంటేజ్ తీసుకుంటారు. మనమే వి ఆర్ వీకర్ అని ప్రూవ్ చేసుకుంటున్నట్టు ఉంది ఈ గ్యాప్ ఏదైతే ఇస్తున్నామో. ఎగ్జాక్ట్లీ వి ఆర్ నాట్ ప్రిపేర్డ్ అని కనిపిస్తుంది. యా దట్ ఈస్ వాట్. అంటే ఏ సిచ్యువేషన్ అన్నా సరే వీళ్ళకి టైం పడుతుందేమో, లాగ్ చేస్తారు అన్నట్టే ఉంది. కానీ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చా ఫటాక్స్ మనం రియాక్ట్ అవుతాము అన్నది ఎదుటి వాళ్ళకి అది తెలియట్లేదు. అంటే అంటే నేనేమంటానంటే మనకు యు ఆర్ డైనమిక్ అండ్ యు విల్ రియాక్ట్ టు ద పెయిన్ అనేది మీకు మీ చేతు మీద వచ్చేదో దొమ్మ కొడుతుందండి, మీరు కొట్టిపోయిన తర్వాత అక్కడ ఏదో బ్యాట్ పట్టుకొని వచ్చి మనం చంపడానికి ట్రై చేయకూడదు. ద మూమెంట్ ఇట్ హిట్స్ యూ స్ట్రైక్ బ్యాక్, అంతకంటే ఉండకూడదు. లాస్ట్ టైం మీరు సర్జికల్ స్ట్రైక్ అని చెప్పేసి మనం చేసాం. దానివల్ల ఒక వాళ్ళు కాదది, అలా ఏం జరగలేదని వాళ్ళు అనుకున్నారు. లేదా మీ ఫైటర్ జెట్ మేము ఇది చేసామని వాళ్ళు ఏదో చెప్తున్నారు. బట్ మనకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎస్ మనం అక్కడికి వెళ్ళాము, మనం చేసాము, బ్యాక్ వచ్చాము అనుకున్నాం. సో అలాగే ఒసామా బిన్ లాడెన్ వీళ్ళ దగ్గర పాకిస్తాన్లో ఉన్నప్పుడు రాత్రి వాళ్ళు వచ్చారు, అతన్ని చంపేశారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినారు అక్కడి నుంచి కూడా. సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఇది జరగగానే మన ఇంటెలిజెన్స్, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఎప్పుడు కంటిన్యూస్గా ఉందో, so our RA is very powerful, our NIA is very powerful, our other intelligence agencies are very very powerful. We know that ekkadekada terrorist camps unnayi, ekkadekada em chestunnaru ani telinappudu you strike it, but we are failing in implementation. We are failing in it. Yeah.